హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ వ్లాగ్స్. ఈరోజు మే 12 ఆదివారం ఆఫ్టర్నూన్ నుంచి మా ఫ్యామిలీతో కలిసి మా దగ్గరలోని ఉప్పల్ నారపల్లి భాగ్యనగర్ నందనవనం డీర్ పార్క్కి బయలుదేరామండి. ఆఫ్టర్నూన్ 3:30 అయింది. అది ఈవినింగ్ 5:36 దాకా ఉంటుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసాం. కొంచెం సమ్మర్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం హీట్ ఎక్కువగానే ఉంది, అయినా కానీ బయలుదేరామండి. 3:34 ఆ టైంలో బయలుదేరాము. ఇది ఉప్పల్ నుంచి టువర్డ్స్ వరంగల్ రూట్ అండి. నారపల్లి, ఉప్పల్ నుంచి నారపల్లికి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. నారపల్లికి ముందు వస్తుంది. రైట్ సైడ్లో మనకి ఈ డీర్ పార్క్ కనిపిస్తుంది. భాగ్యనగర్ నందనవనం డీర్ పార్క్ అండి. ఇది మేము 5 years బ్యాకే వచ్చామండి. అప్పుడు చాలా గ్రీనరీగా ఉండింది. అప్పుడు మేము మంచి వింటర్ సీజను, రైనీ సీజన్లో వచ్చాము. మాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకోసారి విజిట్ చేద్దామని అనుకున్నాము. ఇప్పుడు వీలైందండి. ఈ డీర్ పార్కు ఇది రెండోసారి రావడం. మేము డీర్ పార్క్ వచ్చేసామండి. ఇది భాగ్యనగర నందనవనం డీర్ పార్కు. ఇది మెయిన్ గేట్ అండి. ఈ రోడ్డుకి ముందు ఉంటుంది మెయిన్ గేటు, లోపలికి ఎంట్రన్స్ అండి. పెద్దవాళ్ళకి 40 రూపీస్ తీసుకుంటున్నారు, చిన్నపిల్లలకి 30 రూపీస్ తీసుకుంటున్నారు. మార్నింగ్ వాకర్స్ కూడా అనుకూలంగా ఉందండి. మార్నింగ్ వాకర్స్కి 5:30 AM నుంచి 11 దాకా ఉంది. మంత్లీ 200 రూపీస్, ఇయర్కి 2000 రూపీస్ ఉంది. వాకర్స్ కూడా వస్తున్నారు. దగ్గర నారపల్లిలో ఉండేవాళ్ళు వాకర్స్ వస్తున్నారు. ఉప్పల్ దగ్గర నుంచి వాళ్ళు కూడా వస్తుంటారు. మీరు ఎదురుగా చూస్తుంది డీర్, ఇదండి డీర్ బొమ్మ. డీర్ పార్క్ అంటారు యాక్చువల్గా దీన్ని. నెమళ్ళు అవి కూడా ఉంటాయి, కానీ అవి లోపల ఉంటాయి. అరౌండ్ 280 acresలో ఉందండి. ఇది 115 హెక్టార్లలో ఉంది. ఇది హైదరాబాద్ సరౌండింగ్స్లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కండ్లకోయ, ఆక్సిజన్ పార్కు, ఆ విధంగా ఇటువంటి 4-5 ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం ఇటువంటి ఫారెస్ట్ అంటారండి. యాక్చువల్గా ఈ నారపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అంటారు దీన్ని. లోపలికి చాలా బాగుంది చూడండి ఎంట్రన్స్. లోపలికి వెళితే అక్కడ ఆ డీర్ యొక్క ఫెన్సింగ్తో డీర్ పార్క్ ఉంటుంది. పిల్లలకి ఆడుకునే వాటికి అన్ని అనుకూలంగా ఉంది. 2 వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయండి. ఒకటేమో ఒక హిల్ టాప్ ఉంటుంది, అది ఎక్కితే ఈ పార్క్ మొత్తం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకోటి వాకింగ్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఆ ఫారెస్ట్లో వాకింగ్ చేసే ఫెసిలిటీ లాగా కల్పించారు.
మీరు చూస్తున్న ఈ ఫెన్సింగ్ లోపలే డీర్స్ జింకలు చాలా ఉంటాయండి. ఈ ఫెన్సింగ్ చుట్టూరు ఉంటుందండి. కొంత ఏరియాలో ఫెన్సింగ్ చుట్టూరు ఉండి లోపల డీర్స్ని ఉంచారు. మీరు చూస్తున్నదండి వాక్ బ్రిడ్జి. ఈ వాకింగ్ బ్రిడ్జి ఫారెస్ట్ లాగా కొంచెం దూరం, చాలా దూరం నడవచ్చండి. కింద చెట్లు కనిపిస్తుంటాయి, పైన మనం వాకింగ్ చేసేదానికి చాలా అనుకూలంగా ఉండేది. మేము 4 years 5 years బ్యాక్ వచ్చినప్పుడు మొత్తం గ్రీనరీగా ఉండి చెట్ల మధ్యలో నడిచి చాలా బాగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మొత్తం సమ్మర్ కావడం వల్ల ఎండిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకో వ్యూ పాయింట్ అండి. ఈ వ్యూ పాయింట్ కూడా పైకి వెళ్ళి ఏదైతే డీర్ పార్క్ ఉందో ఆ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. మొత్తం పైకి వెళ్ళి చూడొచ్చు. ఈ సమ్మర్ కావడం వల్ల ఈ చెట్లు మొత్తం ఎండిపోయినాయండి. అందుకని అంత ఆహ్లాదంగా లేదు. ఇది వింటర్ సీజన్కి, రైనీ సీజన్కి ఈ డీర్ పార్క్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గర ఈ జింకలు ఈ ఫెన్సింగ్ దగ్గరగా వచ్చాయండి. ఇక్కడ కొంచెం సేపు మేము వీటి దగ్గర స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యాము. అప్పటికే ఈవినింగ్ 5:30 అరౌండ్ కావస్తున్నది. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినందువల్ల మా వీడియోస్ మీకు ముందుగా మీరు చూడగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.